హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. స్టార్ట్ అవ్వంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక వెంకీ నందు ఇద్దరూ కూడా నడుచుకుంటూ రావటం, ఇక రాజ్ అలాగే లక్కీ చూస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంట్రా మామా, డైరెక్ట్గా ఇక మీ తమ్ముడే నిన్ను పట్టించేలా ఉన్నాడు, ఇటువైపుగా తీసుకొస్తున్నాడ్రా మామా అనగానే, ఒరే మనమిక్కడున్నామని వాళ్లకి తెలీదు కదా, పదపద అని చెప్పి గబగబా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటారు. మరొకవైపు ఇక ఇందు అయితే పక్క రూంలో కూర్చొని ఇక ఏ రకంగా బయటికి వెళ్లాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరొకవైపు ఇక వెంకీ అలాగే నందు ఇద్దరూ కూడా, ఇదేంటి ఈ ప్లేస్ ఇక్కడే లొకేషన్ చూపిస్తుంది, ఇక ఈ ప్లేస్ గురించి నీకు తెలుసా అనగాని, నాకేమీ తెలీదు, ఇది ఒక హౌస్, అలాగే ఇక వీళ్ల ఓనర్స్ అంతా వేరే చోట ఉంటారు అని చెప్పి వెంకీ చెప్తాడు. ఇక సరేనని చెప్పి లోపలికి వెళ్లగానే ఇక రాజ్ అలాగే లక్కీ ఇద్దరూ కూడా, ఒరే మామా, ఏంద్రా సరాసరి వాళ్ళు ఇంటికే వచ్చారు, ఏం చేద్దాంరా, ఇటునుంచి ఇటు పారిపోదామా అనగానే, ఒరే పారిపోవటానికి మనమేమీ దొరికిపోలేదు, ఇంకా పదా డోర్ తీస్తాను నేనున్నాను కదా అని చెప్పి రాజ్ లక్కీ ఇద్దరూ కూడా డోర్ తీస్తారు. ఇక ఒక్కసారిగా రాజుని లక్కీని చూసి షాకైపోతుంది అక్కడే ఉన్న నందు. ఏంటిది, సరాసరి మీరు వచ్చారు అని చెప్పి అనగానే, మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అడుగుతుంది. అది ఇక్కడే ఉంటున్నాంగా మేము ఎప్పట్నించో అని చెప్పి ఇక అబద్ధమైతే చెప్తాడు రాజైతే. ఏంటి ఇక్కడెప్పట్నించి ఉంటున్నావురా నువ్వు అని చెప్పి వెంకీ అడుగుతాడు. నీకు తెలీదులేరా, నాన్నకు తెలుసు, నేనీ మధ్య కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, దానివల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయినా మీరేంటి ఇక్కడ, ఇంతకీ ఎవరికోసమొచ్చారు అని చెప్పి రాజడుగుతారు. ఇక వెంటనే కూడా ఇక ఇందు అయితే ఒకవైపు తనలో ఆలోచనలో తను ఉంటుంది. ఇక రాజ్ అలాగే లక్కీ వాళ్ళు ఇక పక్కనే ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి తను చాలా డీప్గా ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. ఇక మరొకవైపైతే వెంకీ అలాగే నందు ఇద్దరూ కూడా వచ్చి, ఇక మాకొక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టుగా మాకు ఇక ఇప్పుడే తెలిసింది, మీకేమన్నా తెలుసా, ఇక్కడెక్కడన్నా కిడ్నాపర్స్ లాంటివాళ్లు ఎవరైనా ఉంటారా, తెలిస్తే చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అబ్బెబ్బే, కిడ్నాపా, అదేం లేదే, అయినా కిడ్నాపర్స్ గురించి మాకేం తెలుసు, మేమేదో బిజినెస్ పరంగా ఇక్కడుంటున్నాం, ఇక ఈరోజు రాత్రికే వెళ్ళిపోతాం కూడా, ఇలాంటివాళ్లు ఎవరూ లేరు ఇక్కడ, అలాంటివాళ్లు ఎవరూ లేరు అని చెప్పి తడబడుతూ ఉండటం గమనిస్తుంది నందు. సరే అయితే అనవసరంగా టైం వేస్ట్ అనమాట అనగానే లక్కీ, అవును మేడం, చాలా టైం వేస్ట్, ఇక్కడ కాకుండా వేరొక చోట వెతకండి, ఖచ్చితంగా అమ్మాయి జాడ తెలిసిపోతుంది అనగానే, అదేంటి, అమ్మాయిని నేను చెప్పలేదే, కిడ్నాప్ అయిందని మాత్రమే చెప్పాను అనగానే, అంటే ఈ మధ్య ఎక్కువ కిడ్నాపులవుతున్నాయి కదా మేడం, ఏదో మాట్లాడాను అని చెప్పి ఇక కవర్ చేసుకుంటాడు. సరే పదా వెంకీ, మనం వెళ్దాం అని చెప్పి ఇద్దరూ కూడా వెళ్ళిపోతారు. ఇక మొత్తం మీరైతే వెంకీ అయితే, ఏంటి, నా ప్రేమ కోసం నువ్వు సహాయం చేస్తానన్నావు, హెల్ప్ చేసి ఇక నువ్వు నాకు రుణం తీర్చుకుంటాను అది ఇది అన్నావు, కాని నీకు నువ్వే హాయిగా నీ కేసుల వెంటే పడగెడుతున్నావు, నా రోజా గురించి ఏమన్నా ఆలోచించావా లేదా అనగానే, ఒరే నీ రోజా గురించి ఆలోచించాను, నువ్వు తనకి ప్రపోజ్ చేయమని చెప్పాను కదా, చేశావా లేదా అని చెప్పి అడుగుతుంది. ప్రపోజ్ చేయడానికే వెళ్లాను, కాని ఇంతలోనే తన కజిన్తో పాటు బయటికి వెళ్ళింది అనగానే, నీతో కంటే ఆ కజిన్తోనే తిరుగుతుందిరా అది, కాని నీకేం చెప్పాలి, నీ మట్టిబూరకేం అర్థం కావట్లేదు, సరే అయితే ఇదిగో ఈ కవిత్వం తీసుకెళ్లి రోజుకి 2 సార్లు బట్టి పట్టి నీ రోజా దగ్గర ఈ కవిత్వం వదులు, సరేనా అని చెప్పి అనగానే, ఓకే 2 సార్లు బట్టి పట్టాలా అనగానే, ఈ అమాయక చక్రవర్తి ఎలా బ్రతుకుతాడో ఏంటో, సరే అయితే నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే వెంకీ వెళ్ళిపోయిన మరుక్షణం నందుకి ఆలోచన వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక చాలా తడబడుతూ, మేమేమీ చెయ్యలేదే, మేమేమీ చూడలేదే, అమ్మాయి కిడ్నాప్ అని చెప్పి తడబడ్డారు. అంతేకాదు వెంకీ వాళ్ల అన్నయ్యని కూడా చెప్పాడు, కాని వెంకీతో స్పీడ్గా వెళ్ళిపోమని చెప్పి మాట్లాడారు, మమ్మల్ని ఎప్పుడెప్పుడో అక్కడ్నించి పంపించేద్దామా అని చూశారు, అంటే ఖచ్చితంగా అక్క ఇక్కడే ఎక్కడో ఉంది అని చెప్పి ఇక వెంటనే కూడా తన పోలీసు బుద్ధి పోనిచ్చుకోకుండా ఇక అక్కడే పడిగాపులు కాస్తుంది. రాజు అలాగే ఇక లక్కీ అయితే, ఒరే మామా, ఈ రోజుకి ఇక 2 వ్యక్తులు పోలీసులు వచ్చారు, ఒకళ్ల దగ్గర నువ్వు భర్తాభార్యలన్నీ కవర్ చేశాను, ఇంకా ఆ అమ్మాయి దగ్గర ఏకంగా మనకెవరో తెలియదని చెప్పాము, కాని నాకెందుకో భయమేస్తుందిరా అని చెప్పి అనగానే, హే భయపడకరా, ఇంకెవరూ వచ్చేది ఏమీ లేదు,
అయినా భయపడుతూ ఉంటే మనం డబ్బు ఎలా తీసుకుంటాం? ఈరోజు ఒక్కరోజు, ఇక అయిపోయిన మరుక్షణం ₹1,00,00,000 రూపాయలు మన చేతుల్లోకి వస్తాయి. చాలురా మన లైఫ్ సెటిల్ అయిపోవడానికి అని చెప్పి ఇక రాజైతే సరే పద మనం భోజనం చేసి ఆ రాక్షసికి కూడా భోజనమిచ్చి పడుకుందాం అనగానే ఎవర్రా రాక్షసి, మర్యాదగా మాట్లాడనివ్వండి, మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అనగానే అయ్యయ్యో నిన్ను కాదు మేడం, మేమేదో మాట్లాడుకుంటున్నాం, మీరు తినండి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇందుకి భోజనమిచ్చి వీరు కూడా భోజనం చేసి కింద చాపాదుండి వేసుకుని పడుకుంటారు. ఇద్దరూ అలా పడుకోవడం ఇక దూరం నుంచి నందు అయితే గమనిస్తుంది. వాళ్లు ఎప్పుడైతే నిద్రపోయారని తెలుసుకుంటుందో అప్పటికప్పుడే గోడ దూకుతుంది నందు. ఇక లోపలికి మెల్లమెల్లగా వచ్చి మొత్తం మీద ఇందుని చూసేస్తుంది. ఇందు రూమ్ అవతల ఇక ఆలోచిస్తూ ఉంటే అక్కా అని చెప్పి మనసారా పిలుస్తుంది. ఒక్కసారిగా చూసేసరికి నందు, అయ్యో నందు, సారీ హలో, ఏంటి మీరిక్కడా అనగానే అక్కా రా అక్కా, మనం వెళ్ళిపోదాం అనగానే చూడండి, నువ్వు నా చెల్లివని, ఆ దేవుడిచ్చిన చెల్లివని నేననుకున్నాను. కాని ఎంత ఇదిగా నాకోసం ఇక్కడ వరకు వచ్చావంటే అసలు నువ్వు నాకేమవుతావని అని చెప్పి అంటుంది, చాలా ప్రేమగా చేతులు పట్టుకొని. ఇక వెంటనే అక్కా టైం లేదక్కా, అదంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు వెనకదారి నుంచి బయటికిరా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాజు లక్కీ అయితే కొంచెం కదులుతూ ఉంటారు. అమ్మో బాబోయ్ అని చెప్పి ఒక్కసారిగా ఇద్దరూ కూడా కూర్చుంటారు. ఇక మెల్లమెల్లగా ఇందు అయితే వెనకద్వారం నుంచి ఇక నందు సహాయంతో బయటపడుతుంది. ఒక్కసారిగా ఇక అక్కా అని చెప్పి గట్టిగా హక్ చేసుకునేసరికి ఇక ఇందు లోపలైతే కాస్త లైట్గా అర్థమవుతుంది. ఇందుకి ఇక కొంచెం నందు మాటలు, నందు బిహేవియర్ చూసి వెంటనే ఇక 2 చేతులు పట్టుకొని ఇక చూస్తూ ఉంటుంది. అక్కా నువ్వు బయటికి వచ్చావు, అంతే చాలు అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఇంతకీ నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అనగానే సమాధానం చెప్పే టైం లేదు, పద, వాళ్లు గనక చూశారంటే మళ్ళా నువ్వు నేను ఇందులో ఇరుక్కోవాల్సొస్తుంది, నడు అని చెప్పి ఇద్దరూ కలిసి ఇక పారిపోతారు. ఇక ఇక్కడికొచ్చేస్తే రాజ్ అలాగే లక్కీ ఇద్దరూ కూడా ఇక డీప్గా స్లీప్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలాగే నిద్రపోతూ ఉంటారు. ఇక కొంత దూరం వరకు వెళ్ళి ఇక ఇందు అయితే మనస్ఫూర్తిగా చెల్లి అని చెప్పి ప్రేమగా పిలుస్తుంది. ఒక్కసారిక ఇక నందు అయితే అక్క ఏంటి అని చెప్పి అనగానే నువ్వు నాకేమవుతావని ఇంత సహాయం చేశావు అని చెప్పి నేనడిగాను, దానికి సమాధానం లేదు. నువ్వు నిజంగా ఆ దేవుడిచ్చిన చెల్లిలేనా నాకు, లేదంటే చిన్నప్పుడే తప్పిపోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన నా నందనివి కాదు కదా అనగానే మనసులో ఇక చాలా దగ్గరగా నేను నందునే అని చెప్పి చెప్పాలనిపిస్తుంది నందుకి. కాని సైలెంట్గా ఉండపోతుంది. ఏంటి, ఏం మాట్లాడవేంటి, నువ్వు చిన్నప్పుడు నన్ను నానమ్మని ఇద్దరినీ కూడా వదిలేసి ఆ రేఖ ఆంటీ నిన్ను ఇంట్లో వాదపెట్టిందని కోపం మీద వెళ్ళిపోయావు అనుకున్నాను, కాని ఇంకా నా మీద కోపముందని ఇప్పుడే తెలిసింది నందు అని చెప్పి కానేసరికి షాక్ అయిపోతుంది. అక్క అని చెప్పి ఎమోషనల్ అయిపోతే నందు నేను నా చెల్లిని గుర్తుపట్టలేనా, నువ్వు నా చెల్లివే, నా చెల్లివి నందువే అనగానే అయ్యో అక్క, నేను నందును కాదక్కా, నేను మీ చెల్లినే, కాని నువ్వనుకున్నట్టు మీ సొంత చెల్లిని కానే కాదు అని చెప్పి దూరంగా వెళ్ళిపోతుంది. ఆగు నందు, నా చెల్లి గురించి నాకు తెలీదా, ఆ చేతిమీద గాయమే చెప్తుంది నువ్వు నా చెల్లివని అనగానే ఇక దాచేదేమీ లేదని ఒక్కసారిగా అక్క అని చెప్పి ఇక దగ్గరికి వచ్చి బాధపడుతుంది. ఎలా ఉన్నావే ఇంతకాలం, మమ్మల్ని వదిలి బయటికి వెళ్ళిపోయి ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఇంత డేర్ అండ్ డాష్గా వెనక్కి తిరిగి వచ్చావు, కాని కళ్ల ముందే ఉన్న నానమ్మ తాతయ్యల్ని నన్ను ముగ్గుర్నీ కూడా బయటవాళ్లలాగే చూస్తున్నావు, ఏమైంది నందు, ఎందుకిలా మారిపోయావు, నేను నిన్ను నా చెల్లి అంటున్నా కూడా నీ మనసు నేనే నందునే అని చెప్పలేకపోయిందా అని చెప్పి ఇందు అంటుంది. అక్క అది కాదక్క, నువ్వు నా అక్కవి, నానమ్మ తాతయ్యని కూడా నేను చూశాను, ఆ ఇల్లు నా ఇల్లు, కాని నేను ఆ రోజు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆ రేఖ ఆంటీ మూలంగానే, దాని గురించి నేను చాలా బాధపడ్డాను, నిన్ను నానమ్మ తాతయ్యని ఎన్నో బాధలు పెట్టింది, మనకసలు చదువే లేకుండా చెయ్యాలని చూసింది, అలాంటి దాన్ని ఆ వయసులో ఎదుర్కొనటం చాలా కష్టం కాబట్టి తెలివి తక్కువో తెలివి ఎక్కువో బయటపడ్డాను, నేను ఒక పోలీసు ఆయన దగ్గర పెరిగాను, నా ధ్యేయం ఆ రేఖ ఆంటీ చేసిన తప్పుల్ని, ఆ రేఖ ఆంటీ చేసే అన్యాయాల్ని అరికట్టి పోలీస్ ఆఫీసర్గా వచ్చి నా చేతులారా దాన్ని అరెస్ట్ చెయ్యాలని ఇప్పటివరకు నేను బయటపడలేదు, నేను నీ చెల్లినని తెలిస్తే నందునని తెలిసిపోతే నన్ను పోలీస్ ఆఫీసర్ని కానివ్వదు ఆ బ్రహ్మరాక్షసి అని చెప్పి అంటుంది నందు. ఇక ఒక్కసారిగా ఇందు అయితే నందు నువ్వు పోలీస్ ఆఫీసర్ వయ్యి ఆ రేఖ ఆంటీ భరతం పట్టాలి, అది నానమ్మ తాతయ్యని చాలా బాధపెడుతుంది, తాతయ్యని చాలాసార్లు కొట్టారు కూడా, కాని
ఆ దేవుడు ఖచ్చితంగా ఏదో రోజు ఎవరో రూపంలో వస్తాడని ఎదురుచూస్తున్నాను. కాని ఈరోజు నేను ఇల్లు వదిలి నాకు నేనే బయటికి రావాల్సి వచ్చింది. ఆస్తి మొత్తం కాజేసి మమ్మల్ని రోడ్డు మీదకు తేవాలనుకుంది. కాని కిడ్నాప్ అయ్యి నేను ఆ సంతకాన్ని పెట్టకుండా తప్పించుకున్నాను. ఫలితం ఈరోజు వీళ్ల దగ్గర ఇరుక్కున్నాను అని చెప్పి జరిగిందంతా కూడా నందుకి చెప్పేస్తుంది ఇందు. మరి నువ్వేదో రోజు మళ్ళా ఇంటికి వెళ్ళాలి కదా అక్కా. నీకు నువ్వు కిడ్నాప్ అయినంత మాత్రానా, సంతకం పెట్టనంత మాత్రానా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అక్కా అనగానే, అవుతుంది. ఆ దేవుడు అయ్యేలా చేస్తాడు. ఆ రోజు నేను తప్పించుకోవడం వల్లే కదా ఆస్తి రేఖ ఆంటికి వెళ్లకుండా పోస్ట్పోన్ అయింది. ఆ భగవంతుడు నాకేదో ఒక దారి చూపిస్తాడు, ఏదో ఒక అండని ఇస్తాడు. నా చేతుల్లో నాకు ఆ రేఖ అంటనే చంపలు వాయించి ఇంట్లోనుంచి గెంటేలనంత కోపం వస్తుంది. కాని ఏం చేయగలను? నాన్నమ్మ తాతయ్యని తన గ్రిప్లో పెట్టుకుంది. తాతయ్యని చంపేస్తానని, నాన్నమ్మని చంపేస్తానని ఇంతకాలం బెదిరింటుకుంటూ వచ్చింది చెల్లి అని చెప్పి ఇక ఇద్దరూ బాధపడతారు. ఇక దాని ఆటలు సాగవు. ఇక నా చేతుల్లో ఆ రేఖ అరెస్టు ఖాయం అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నందు అనగానే, అవును, ఈరోజు ఆ రేఖ నువ్వు లేవని మమ్మల్ని ఇంట్లో పెట్టించింది. మేమే ఇక ఫోన్ ట్రాపింగ్ అయితే నీకు ఎక్కడ్నుండి వచ్చింది, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అన్నది తెలుసుకోగలిగాను. ఆ వాళ్ళిద్దరూ నిన్ను కిడ్నాప్ చేశారు కదా అక్కా అనగానే, అవును, కిడ్నాప్ చేశారు. కాని నాకు నేనే వాళ్ల దగ్గరికి వెళ్లాను. వాళ్ళిద్దరూ ₹1,00,00,000 కోసం నన్ను కిడ్నాప్ చేశారు నందు అని చెప్పి అంటుంది. అంటే ₹1,00,00,000 ఆడపిల్లల్ని ఏదో రకంగా కిడ్నాప్ చేసేస్తారా? వాళ్ల సంగటి కూడా తేల్చేస్తాను. పదా, నువ్వు ఇంటికి వెళ్ళినాక నేను ఆ రేఖని, ఆ భూషణ్ణి, ఆ భ్రమరంబని నాదైన స్టైల్లో నేను వాళ్లని వాడుకుంటాను. అదరగొడతాను, బెదరగొడతాను అనగానే, మరి ఈ లోపల నాతో సంతకం పెట్టించమంటే అనగానే, నువ్వు తన దృష్టిలో చదువుకోలేదు కదా అక్కా అనగానే, అర్థమయింది నందు, నేను తన దృష్టిలో చదువుకోలేదు. వేలుముద్రనే వేస్తాను. కాని ఆ వేలుముద్ర దానికిక సూట్ అవ్వదని సంగతి తెలియదు కదా అని చెప్పి ఇద్దరూ అక్కా చెల్లెలు ప్రీప్లాన్ వేసుకుంటారు. కాని నందు, అక్క, నువ్వు వెళ్లిన మరుక్షణం నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళిద్దర్నీ వదిలిపెట్టేదే లేదు. వాళ్ళని అరెస్టు చేసి సెల్లోకి తీసుకొచ్చారంట మా కానిస్టేబుల్స్ ఇప్పుడే కాల్ చేశారు అనగానే, మంచి పని చేశారు. వాళ్లు పదే పదే మన్ను విసిగిస్తూ చిన్న చిన్నదానికి నన్ను విసిగిస్తున్నారు అనుకున్నాను. కాని ఏకంగా నన్ను కిడ్నాప్ చేసేవరకు వచ్చారని నాకు తెలియలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక మొత్తం మీద రాజు, లక్కీ అరెస్టయ్యారన్న సంగతి ఇక వాళ్ల అమ్మా నాన్నకి తెలుస్తుంది. వామ్మో, వాడు అరెస్టయ్యాడంట, అది కూడా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో. నా కొడుకు అరెస్టయ్యాడంటండి అని చెప్పి ఏడ్చుకుంటూ ఇక పోలీస్ స్టేషన్కి వస్తారు. లక్కీ, రాజు అయితే ఇద్దరూ నిద్రమత్తులతో, నాన్నా, మేమేమీ కిడ్నాప్ చేయలేదు నాన్నా, నువ్వు ఊరుకో అనగానే, ఏంట్రా ఊరుకునేది? నువ్వు రోజురోజుకి ఏదో గాలికి తిరుగుతున్నావనుకున్నాను కాని ఇలా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు నీ జీవితం ఏంటిరా అనగానే, ఇక వెంటనే అక్కడే ఉన్న ఇద్దరూ పోలీసాఫీస్ కానిస్టేబుల్స్ ఆల్రెడీ రాజు వాళ్లకి నాన్నకి పరిచయం కాబట్టి, చూడండి, వాళ్ళిద్దరూ కిడ్నాప్ చేశారో లేదో కాని వాళ్లు మాత్రం ఒక బలమైన సాక్ష్యమైతే చెప్తున్నారు. ఆ దుగ్గిరాల ఇంట్లో నుంచే కిడ్నాప్ చేయమని వీళ్లకెవరో సజెషన్ ఇచ్చారంట. ఆ విషయం బయట పెడితే వాళ్లని కూడా లోపల వేస్తాం అనగానే, ఈ దుగ్గిరాల నిలయం ఏంటో అర్థం కావట్లేదు, అయినా నా కొడుకు అలాంటివాడు కాదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇందుని తీసుకుని నందు అయితే మొత్తం మీద దుగ్గరాలి ఇంటికి తీసుకెళ్తుంది. ఇక దూరం నుంచి ఉన్న పర్ణ చూసి, అమ్మా, ఇందు అని చెప్పి పరుగుపరుగున వచ్చేసరికి ఇక నందు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఇందుని దగ్గరిగా పట్టుకుని, నువ్వు నీకేమీ అవ్వలేదు కదా, ఏమీ అవ్వలేదు కదా అని చెప్పి, అమ్మా, నువ్వెవరివో కాని ఆ దేవుడిచ్చిన మనిషిలా ఉన్నావు, అందుకే నా మనవరాలని కాపాడావు, నీ రుణం ఎక్కడ తీర్చుకుంటానమ్మా అని చెప్పి 2 చేతులూ పట్టుకుంటుంది. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది నందు. ఇక వెంటనే అక్కడే ఉన్న రేఖ, భూషణ్, భ్రమరంబాబీలు ఇందుని చూసి, ఇందు, వచ్చేశావా? పోనీలే, నీకోసం మేము ఎంతగా ఆలోచిస్తున్నాము, ఏమైపోయావా అని ఎంత బాధపడుతున్నాము, లోపలికిరా, లోపలికిరా అని చెప్పి ప్రేమ అంతా కురిపించేస్తూ ఉంటుంది. అవును, మా అమ్మాయిని ఇంటివరకు తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్, ఇక మీరు బయల్దేరండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది భ్రమరంబ. ఆగు, అప్పుడే వెళ్లేదేముంది, ఉండే వెళ్తాం అనగానే, మా అమ్మాయి వచ్చేసిందిగా, ఇంక మీరెందుకు అనగానే, అదే మరి, ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంట్లో మనిషినే కిడ్నాప్ చేయమని ఎవరో చెప్పారంట. ఆ మనిషి ఎవరో తెలుసుకుని ఆ మనిషిని కూడా సెల్లో వేసి వెళ్లే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది. ఈ ఇంట్లో వాళ్లని కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి ఐశ్వర్య అంటుంది. ఎవరో తెలుసుకోవాలంటే నేనిక్కడ ఉండాలి కదా, అందుకే ఇక్కడే ఉంటున్నాను,
ఇదిగో ఆంటీ, మీరు వెళ్ళి స్ట్రాంగ్గా నాకు టీ కలుపుకుని తీసుకురండి. దాంతో స్నాక్స్ కూడా. ఆల్రెడీ మార్నింగ్ పెట్టినే కాదు, ఈవినింగ్ ఇప్పుడు వేడిగా ఏదైనా చేసి ఇవ్వండి. అంతేకాదు నైట్ డిన్నర్లో కూడా నాకేదైనా నాన్ వెజ్ ప్రిపేర్ చేయండి అని చెప్పి అంటుంది. ఏంటి, ఇదేమన్నా 5 స్టార్ హోటల్ అనుకుంటున్నావా అనగానే, ఏ 5 స్టార్ హోటల్ కంటే తక్కువ అనుకుంటున్నారా? అయినా నందు, ఇందు అనే అమ్మాయి ఈ ఇంటికి వారసురాలు. తను సంతకం పెట్టి టైంలో తను కిడ్నాప్ అయింది. అంతేకాదు ఆ అమ్మాయి గురించి బయట కూడా టాకుంది. తనమీద ఎవరో గ్రచ్చుకుందే ఇలా చేశారని. తనమీద అనుమానమొచ్చిన వాళ్లందర్నీ ఇక ఏసీపీ చెప్పినట్టు మిమ్మల్నందర్నీ 3rd డిగ్రీ పెట్టి ఎంక్వైరీ చేయమంటారా అనగానే, దెబ్బకి రేఖ అయితే పొదినా వెళ్ళి చూడు అని చెప్పి సైగ చేస్తుంది. ఇక మొత్తానికైతే ఇందు నందులు ఇంట్లో అయితే ఉంటారు. అపర్ణ ఇందుని చూసి, ఎంత పని చేశావో, నీకు నువ్వే కిడ్నాప్ అవడమేంటి? మా ముసలి ప్రాణాల గురించి నువ్వు రిస్క్లో ఉండడమేంటి? ఇందు అనగానే, లేదు నానమ్మ, నేను రిస్క్లో లేను, చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరిందని సంతోషంగా ఉన్నాను నానమ్మ అనగానే, ఏం మాట్లాడుతున్నావే, ఎప్పట్నుంచో ఏం నెరవేరింది అనగానే, ఇక అప్పుడే నువ్వు చిన్నప్పట్నుంచి నన్ను నా చెల్లిని సామరస్యంగా పెంచి ఇద్దరికీ అక్షరాభ్యాసాలు చేయించి నీ పక్కన పడుకోపెట్టుకుని జోలపాటలు పాడి కథలు చెప్పి నిద్రపూచేదానివి. కాని ఈరోజు నేనొక్కదాన్ని నీ దగ్గరే ఉన్నాను, నాతో పాటు నా చెల్లెలు లేదు. అందుకే ఈరోజు నీకు ఆ భాగ్యం కల్పించబోతున్నాను అపర్ణాదేవి అనగానే, ఏం మాట్లాడుతున్నావే అనగానే, నందు అని చెప్పి పిలుస్తుంది. ఇక నందు నెమ్మదిగా లోపలికి వచ్చేసరికి, చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన నందు నానమ్మ అని చెప్పి అనేసరికి, నానమ్మ అని చెప్పి ఒక్కసారిగా పట్టుకుంటుంది. నువ్వు మానందువా అని చెప్పి ఇక దగ్గరికి తీసుకుని, అమ్మా నందు అని చెప్పి ఇద్దరూ కూడా ఇక హత్తుకుంటుంది. ఇక వెంటనే అప్పుడే కరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుంచి నందుకి కాల్ రావడంతో, నానమ్మ నేను వెళ్ళవస్తాను, అప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి సొంతకాలు పెట్టడానికి వీలులేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఆ పోలీసులు వెళ్ళిపోయారు. అపర్ణ, పోలీసులు వెళ్ళిపోయారు రేఖ. ఇక ఈ హిందూతో సంతకం పెట్టించుకుని ఆస్తి మొత్తం నీ పేరుమీద రాయించుకో, లేదంటే వీళ్ళేసిన వేషాలకి రేప్పొద్దునే ఈ ఆస్తి మనకి కాకుండా పోతుంది అనగాని, ఇక పత్రాలన్నీ తెచ్చిపెట్టి, ఇందు నువ్వొచ్చి సంతకం పెట్టు, ఈ సంతకం పెట్టిన తర్వాత నువ్వెక్కడికి వెళ్ళినా నో ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక రాజు విషయంలో ఇక అక్కడ ఉన్న ఒక వ్యక్తి, చూడండి మీ అబ్బాయి బయటికి రావాలంటే ఒక చిన్న లెటర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రావించుకుని రావాలి, ఎందుకంటే తను ఏ తప్పు చేయలేదు, ఆ ఇంటి వాళ్లే చేయించారని అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే మీరెవరైనా పెద్ద వ్యక్తుల ద్వారా ఒక లెటర్ తీసుకొస్తే చాలు. ఈ విషయంలో కాస్త శిక్ష తక్కువ పడుతుందయ్యా, చూడటానికి వాళ్లు చిన్నవాళ్లలా కనబడుతున్నారు అనగానే, ఇక పరుగున మినిస్టర్ని కలుస్తారు. ఇక రాజు వాళ్ళ అమ్మానాన్న. మినిస్టర్ గారు ఇక రాజు వాళ్ళ అమ్మానాన్నని కలిసి, ఏమైంది అనగానే, ఆ దొగ్గిరాల ఇంట్లో వాళ్లు నా కొడుకు మీద చాలా పెద్ద నింద వేశారు. నా కొడుకుని కిడ్నాప్ కేసులో ఇరికించారు సార్. వాళ్ళని ఎదురు తిరగాలంటే మా దగ్గర డబ్బు లేదు, బలం లేదు, కాని మీరు మా అబ్బాయిని కాపాడాలి సారంటే చెప్పి ఇక బతిమిలాడుతూ ఉంటే, ఇక ఒక్కసారిగా దొగ్గిరాల వాళ్లవాళ్లు మీ అబ్బాయిని ఏం నిందించారు అనగానే, మా అబ్బాయి పేరు రాజండి, వాడు అమాయకుడు అని చెప్పి అనగానే, సరే మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు అనగానే, మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాడండి, నాకిద్దరు మగపిల్లలు అనగానే, మీరేదైనా నిజం చెప్తేనే సహాయం చేయగలుగుతాను, లేదంటే లేదు అనగానే, లేదు సార్, నిజానికి నాకొక్కగానొక్క కొడుకు, కాని చిన్నతనంలోనే రాజు అనే పిల్లవాడు మాకు ఇక శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గర దెబ్బలతో కనబడ్డాడు. వాణ్ణి తీసుకుని మేము గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటూ ఉన్నాము. కాని వాడే రోజు రిస్క్లో ఉన్నాడు. వాణ్ణి కాపాడండి సార్. నా కన్న కొడుకు కాకపోయినా వాడు నా కొడుకు కంటే ఎక్కువ అనగానే, ఒక్కసారిగా మినిస్టర్, ఆగు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే, నా కొడుకండి, నాకు దొరికిన కొడుకు అనగానే, వాడి ఫోటో ఏమైనా ఉందా? అర్జెంటుగా చెప్పు, వాడి ఫోటో ఏమైనా ఉందా అనగానే, ఇక వెంటనే అక్కడే ఉన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి రాజ్ ఫోటోని చూపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మినిస్టర్. ఏంటి ఈ అబ్బాయి ఎవరో అనగానే, వాడేనండి, నాకు కనబడింది ఆ రోజు, వాడు దెబ్బలతో దొరికాడు అన్నాను కదా, ఆ బాబే అనగానే, రాజులాగే ఉన్నాడు, అచ్చం రాజులాగే ఉన్నాడు, వీడు రాజు అయితే ఖచ్చితంగా వీడు ఎవరు అని చెప్పి వెంటనే దుగ్గిరాల వాళ్ల ఫోటోని ఒకటి తీసుకొచ్చి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ బాబేనా వీడు అని చెప్పి అడుగుతాడు. అవును సార్, వీడే నా బాబు, వాడు చిన్నప్పుడే నాకు దొరికాడు, వాడు ఈ బట్టలతో నాకు దొరికాడు అనగానే, ఒక్కసారిగా మినిస్టర్ నవ్వుకుంటూ, మీకు దొరికిన కొడుకు ఎవరో కాదు, దుగ్గిరాల వారసుడు, ఆ ఇంటికి కావలసిన వారసుడు, ఇంతకాలం ఎక్కడున్నాడా అని చెప్పి అనుకున్నాను, అంటే వాడు మీ దగ్గర ఉన్నాడన్నమాట, వాడిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, పదండి అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి మినిస్టర్ వస్తాడు. ఇక వెంటనే మినిస్టర్ ఇక అపర్ణ వాళ్ళకి కాల్ చేస్తాడు.
చూడండి అపర్ణగారు, మీరు ఎప్పట్నించో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి మీ అబ్బాయి, మీ మనవడు, మీ రేవతి కొడుకు స్వరాజ్ బ్రతికే ఉన్నాడు, వాడు నా దగ్గరే ఉన్నాడు అనగానే ఒక్కసారిగా సంతోషంతో, అమ్మా ఇందో మినిస్టర్ గారు చాలా పెద్ద విషయాన్ని చెప్పారు. నీ బావ బ్రతికే ఉన్నాడు. ఏవండి, వాడు బ్రతికే ఉన్నాడంటండి, మనం అర్జెంటుగా వెళ్ళాలి, పదండి అని చెప్పి అంటూ ఉంటే, ఆగండి, ఎక్కడికెళ్లేదేమిటి, స్వరాజు బ్రతికే ఉన్నాడా అంటే కొంపతీసి వాడు ఈ ఇంటికి వచ్చినవాడేనా అనుకుంటూనే ఉన్నాను. నేననుకున్నదే నిజమైంది. వాడు బ్రతికే ఉన్నాడు కాబట్టి నీ మనవరాలు, నీ మనవరు కలిసి ఈ ఆస్తిని అనుభవించాలని నీ మాటకు నువ్వు బానే పనులన్నీ చేస్తున్నావు. ఇప్పటికీ నువ్వు మినిస్టర్తో టచ్లో ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నాకు ఈ ఆస్తి రానివ్వా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చంపైనా ఈ ఆస్తిని నేను తీసుకుంటాను అని చెప్పి ఇక అక్కడే ఉన్న భూషణంతో సుభాష్ అపర్ణని చేతులని కట్టివించేస్తుంది. ఇదిగో ఇందు, సంతకం పెట్టు అని చెప్పి ఇక పెన్నైతే ఇస్తుంది. ఇక్కడికొచ్చేస్తే ఇక మినిస్టర్ అయితే అక్కడేదో జరుగుతుంది. బాబు రాజ్, నువ్వెవరవో తెలుసా? నువ్వు దుగ్గిరాల వారసుడివి. ఇగో ఇక్కడున్నావో చూడు, నువ్వే అక్కడ మీ మామయ్య, మీ అత్తయ్యతో ఎంత క్లోజ్గా ఉన్నావో చూడు. నువ్వు నీ చేతుల్లో పట్టుకున్న పాప ఎవరో కాదు, నీకు స్వయానా నీ మరదలు ఇందు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రా షాకైపోతాడు. అవునురా నాన్నా, నువ్వు మాకు దెబ్బలతో కనబడ్డావు కాని ఏ రోజు మేము నిన్ను కనలేదని అనుకోలేదు. నువ్వు మాకు దేవుడిచ్చిన కొడుకువని భావించావురా అని చెప్పి అనేసరికి మొత్తం నిజమంతా తెలుసుకుంటాడు రాజైతే. ఇక పరుగున నందు అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది. నువ్వు పెద్ద పెద్ద దొంగల్ని కట్టుకున్నందుకు నీకు డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్గా రికమెండ్ అయింది. మినిస్టర్ గారు కూడా నీకు పోలీస్ ఆఫీసర్గా రికమెండ్ చెయ్యమన్నారు అనగానే ఇక పోలీస్ యూనిఫామ్ అన్నీ వేసుకొని ఇక నందు అయితే ఎంటర్ అయిపోతుంది రేఖని అరెస్ట్ చేయడం కోసం. ఇక మినిస్టర్ గారు ఆల్రెడీ రాజు వాళ్లని పట్టుకుని దుగ్గిరాల ఇంటికైతే బయలుదేరుతాడు. కరెక్ట్గా డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇక డోర్ అవతల ఇక భూషణ్ అయితే ఎవరో వస్తున్నారు. రేఖ, ఇప్పుడు గనక వాళ్ల చేతులకు మనం కనబడ్డామంటే మనం ఇప్పటివరకు వెయిట్ చేస్తుందంతా పోతుంది.